హలో, నేను మీ డాక్టర్ రమేష్ రాజుల. ఇవాళ మనం మాట్లాడబోయే టాపిక్ ఫ్రాక్చర్స్. ఫ్రాక్చర్ యొక్క నిర్వచనం చెప్పాల్సిన అవసరం లేదు, అది అందరికీ తెలుసు. సో మనకి ఎప్పుడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు లేదంటే స్లిప్ అండ్ ఫాల్ జారి పడడం వల్ల కావచ్చు, ఫ్రాక్చర్ అయిందా లేదా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందుకే ఎలా ధృవీకరించుకోవాలి? సింపుల్. మనం పడ్డప్పుడు ఏంటంటే ఎనీ గాయానికి ఇప్పుడు మనకి లెటర్స్ అజ్యూమ్ దట్ మనకి ఈ ఫోర్ ఆర్మ్ బోన్ ఫ్రాక్చర్ అయింది అనుకుందాం. సో ఎలా తెలియాలి మనకి? కంపల్సరీ ఫ్రాక్చర్ అయిన ఏరియాలో మనకి వాపు ప్లస్ డిఫార్మిటీ, ఏదో కొంచెం మన కంటిన్యూటీ, బోన్ కంటిన్యూటీ లేకుండా ఉండడము, అబ్నార్మల్ మొబిలిటీ అంటే మూమెంట్ కూడా నార్మల్గా ఉండకుండా ఉండడము. సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఆ శరీరం నుండి ఆ స్కిన్ కట్ అయిపోయి బోన్ బయటికి రావడం, ఇవన్నీ కూడా మనకి ఒక ఫ్రాక్చర్ అయిందని నిర్ధారణ అనమాట, లేమన్ టర్మినాలజీలో. సో అలా అయినప్పుడు నెక్స్ట్ వాట్ షుడ్ వి డూ అంటే బిఫోర్ గోయింగ్ టు ఎ డాక్టర్, సింపుల్ స్వీట్ థింగ్ ఏంటంటే మన ఇంట్లో ఎనీ స్టిక్, ఓ వికెట్ కావచ్చు, ఒక కర్ర కావచ్చు, లేదంటే ఓ క్రికెట్ బ్యాట్ కావచ్చు, ఎనీథింగ్ మనం ఎక్కడైతే ఫ్రాక్చర్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us అజ్యూమ్ ఈ ఫోర్ ఆర్మ్ బోన్స్ ఫ్రాక్చర్ అయింది అనుకుందాం. సో ఈ ఫోర్ ఆర్మ్ లెంత్ ఎంత పొడుగుందో అంత పొడుగు మనము ఏదన్నా ఒక కట్టని పక్కన ప్యారలల్గా అమర్చేసి దాని చుట్టూ బ్యాండేజ్ చేయడం. సో దానివల్ల ఏంటంటే మనకి ఫర్దర్గా డ్యామేజ్ అంటే ఆ బోన్ కాస్త కండరాలలో చీల్చుకుంటూ బయటికి స్కిన్ బయటికి వెళ్ళి బయటికి రాకుండా ఉండని కొరకు ఇది దోహదపడుతుంది. దట్ ఈస్ నెంబర్ వన్. అండ్ నెంబర్ టూ, వెన్ యూ గో టు నియర్ బై ఎనీ ఆర్థోపెడిషియన్ ఆర్ ఎనీ హాస్పిటల్, ద సింపుల్ అండ్ స్వీట్ థింగ్ ఈస్ వన్ సింపుల్ ఎక్స్రే. సో ఎక్స్రేలో మనకి 100% ఇది ఫ్రాక్చర్ అయిందా లేదా అనేది తెలుస్తుంది అనమాట. సో ఫ్రాక్చర్స్లో కూడా ఏంటంటే రెండు టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. అంటే వాడక భాషలో నేను చెప్పదలుచుకున్నది గుడ్ ఫ్రాక్చర్స్, బ్యాడ్ ఫ్రాక్చర్స్. అంటే ఏవైతే ఫ్రాక్చర్స్ మనకి జాయింట్ ఏరియాలో అవుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ఎల్బో జాయింట్, ఈ జాయింట్కి నియర్ బై అవుతాయో అవి బ్యాడ్ ఫ్రాక్చర్స్. ఎందుకంటే మనం ఎంత మంచి సర్జరీ చేసినా లేదంటే ఎంత మంచి క్యాస్ట్ కట్టుకట్టినప్పటికీ కూడా ఏంటంటే ఈ జాయింట్లో ఎరుగుతాయి కాబట్టి ఆ నున్నదనం, ఆ జాయింట్ యొక్క నున్నదనం అనేది పోవడం వల్ల వాళ్ళకి లాంగ్ టర్మ్లో ఆర్థరైటిస్ రావడము, స్టిఫ్నెస్ రావడము, పేషెంట్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా వరకు తక్కువగా ఉండడం అనేది చూడడం జరుగుతుంది. సో సమ్ టైమ్స్ ఈ ఎక్స్రేనే కాదు, మనం సిటీ స్కాన్, 3D సిటీ కూడా తీయడం జరుగుతుంది. మోర్ పర్టికులర్లీ మనకి ఏంటంటే ఈ జాయింట్ ఏరియాలలో ఫ్రాక్చర్ కనుక అయితే మనకి 3D అంటే ఎన్ని పీసెస్ ఉన్నాయి, అవి స్థానభ్రంశం అయినాయా కాలేదా. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ట్రీట్మెంట్స్లో ఏంటంటే ఎప్పుడైతే ఫ్రాక్చర్ కంటిన్యూటీ ఉంటుందో అది ఎక్కువ స్థానభ్రంశం కాకుండా అంటే సబ్లక్సేషన్ కానీ డిస్లొకేషన్ కానీ అక్కడి నుండి జరగనప్పుడు ఏంటంటే మనం కన్జర్వేటివ్ మేనేజ్మెంట్, ఒక సింపుల్ ప్లాస్టర్ క్యాస్ట్ తోటి సరిపోతుంది. దాంట్లో కూడా రెండు విధానాలు, ఒకటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తాం, ఇంకోటి ఫైబర్ గ్లాస్ అంటాం. రెండోది ఏంటంటే శస్త్రచికిత్స అంటే సర్జరీ. సో సమ్ టైమ్స్ ఎక్స్రే పరంగా, సిటీ స్కాన్ పరంగా డాక్టర్స్ నిర్ధారించడం జరుగుతుంది ఈ కేసు కంపల్సరీ సర్జరీ చేయాలి. అలా చేసినప్పుడు ఏంటంటే మనం సింపుల్గా ఓపెన్ సర్జరీ చేసేసి ఐదర్ రాడ్ ఆర్ ప్లేట్ అమర్చడం జరుగుతుంది. ఇప్పుడున్న కాలంలో ఏంటంటే మనం మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ చేయడం జరుగుతుంది. దాంట్లో చిన్న ఘాటు పెట్టేసేసి మనం ఏదైతే రాడ్ అంటున్నామో అది దూర్చడం. సో దాంట్లో చిన్న ఘాటు అంటే 1-2-3 కుట్లు, దాంతో కూడా సర్జరీ చేయడం జరుగుతుంది. అవి మీకు ప్రొసీజర్స్ అనమాట. సో ప్లేట్ కావచ్చు, రాడ్ కావచ్చు, రెండు కూడా చిన్న చిన్న ఘాట్లతో చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సర్జరీ. సో కామన్ క్వశ్చన్ ఏంటంటే ఈ ప్లాస్టర్ క్యాస్ట్ వేసాక ఎన్ని డేస్ వేయాలి? సో నార్మల్గా ఏంటంటే అప్పర్ లిమ్స్కి 6 weeks to 8 weeks, లోవర్ లిమ్స్కి 8 to 12 weeks అని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే బోన్ కొంచెం సాఫ్ట్ క్యాలస్ నుండి హార్డ్ క్యాలస్ మారాలంటే మినిమం 3 months టైం పడుతుంది అనమాట. సో ఇన్ కేస్ సర్జరీ చేస్తే మాత్రం మేము ఎప్పుడు నడవచ్చు అని కామన్గా ప్రశ్నస్ అడుగుతూ ఉంటారు. సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ జనరల్గా మొబిలైజేషన్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఫిజికల్ థెరపిస్ట్ జరగడం జరుగుతుంది. బట్ ఆ బోన్ యొక్క స్ట్రెంగ్త్, ఓల్డ్ బోన్ ఫ్రాక్చర్ కాకుండా ముందుకున్న స్థితికి రావాలంటే మినిమం 1 to 2 years పడుతుంది అనమాట. సో టిల్ దట్ టైమ్ కొన్ని న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అండర్ ఆర్థోపెడిక్ గైడెన్స్ అనేది కంపల్సరీ. బట్ దెర్ ఆర్ అదర్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్, యాక్సిడెంట్స్ కాకుండా కూడా ఏంటంటే ఆస్టోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటాం. ఈ ఓల్డ్ ఏజ్ 50, 60, 70 yearsలో ఎవరికైతే ఎముకలలో అంత సాంద్రత లేకపోవడం వల్ల అయ్యే ఫ్రాక్చర్స్ని ఆస్టోపోరోటిక్ ఫ్రాక్చర్స్ అంటారు. సో ఈ ఫ్రాక్చర్స్లో పెద్దగా యాక్సిడెంట్ కావాల్సిన అవసరం లేదు, చిన్న స్లిప్ కావచ్చు. సో అవి జనరల్గా సాధారణంగా చూసే ఏరియాస్ ఏంటంటే మణికట్టు, తొంటి ఎముక, వెన్నుపూస ఎముక, జబ్బకు సంబంధించిన షోల్డర్ జాయింట్, వీటిల్లో చూడడం జరుగుతుంది. సో
వీటన్నిట్లలో కూడా ఏంటంటే ముఖ్యంగా ఆ బోన్ యొక్క స్ట్రెంగ్త్ పెంచడము, అపార్ట్ ఫ్రమ్ సర్జరీ ఆర్ సింథటిక్ క్యాస్ట్. సో దాంట్లో మనం ఫ్రాక్చర్కి సంబంధించిన మెడిసిన్స్లో ఏంటంటే కాల్షియము, వైటమిన్ డి, ఇవి మెగ్నీషియం రిలేటెడ్ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ పెయిన్ కిల్లర్స్ ఫర్ ఫస్ట్ ఫ్యూ డేస్, మేబీ ఏ వీక్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఫ్రాక్చర్స్. బట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే ఈ పసరు కట్లు అని చెప్పి బయట కట్టిస్తూ ఉంటారు. ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఆర్థోపెడిక్ విభాగం అనేది అంతగా అభివృద్ధి చెందక ముందుకు ఊర్లలో ఎక్కడ పడితే అక్కడ పసరు కట్లు కట్టేవాళ్ళు. సో దానివల్ల చాలా వరకు పేషెంట్కి నష్టమే. సో ఫ్రాక్చర్ అయినప్పుడు అది కదలకుండా ఉంచితే చాలు, అంతేగాని మసాజ్ చేసేసి పసరు కట్టు కట్టడం వల్ల ఏంటంటే ఆ చుట్టుపక్కల ఉన్న కండరం లోపలికి బోన్ అనేది గ్రో అయిపోయి దీన్ని మయోసైటిస్ ఆసిఫికెన్స్ అని చెప్పి పేషెంట్ తర్వాత బాధపడము, ఫ్రాక్చర్ ప్రాపర్గా యునైట్ కాకపోవడం, దాన్ని మాల్ యూనియన్ అంటాము. కొన్ని సందర్భాలలో ఫ్రాక్చర్ అసలు యునైట్ కాకపోవడం, నాన్ యూనియన్, ఇవన్నీ కాంప్లికేషన్స్తో చూడడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఆర్థోపెడిక్ సర్జన్స్ ఈవెన్ తాలూకా లెవెల్లో, జిల్లా లెవెల్లో, చిన్న చిన్న మండల్ లెవెల్లో కూడా రావడం జరిగింది. సో వాళ్ళ సర్వీసెస్ ఉపయోగించుకుంటే ఫార్ బెటర్ అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.